నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు సంబంధం లేని విషయాల్లో మీ పేరు వినపడటం మీ మానసిక వేదన కారణమవుతుంది. మీకేమాత్రం సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని మీరుగా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువులు పడినట్టు పన్నాగం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి. వాళ్ళకి చదువు కానివ్వండి, చదువు పరంగా వాళ్ళకి వచ్చే అవకాశాలు కానివ్వండి, అన్నీ కూడా మీ మానసికమైన సంతోషానికి కారణమవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా వ్యాపార సంబంధాల విషయాల్లో కూడాను మీరు చేసినటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ వారం మీరు సంపూర్ణమైనటువంటి కొన్ని మంచి ఫలితాలని పొందగలిగే పరిస్థితి గోచరిస్తుంది. విదేశాల సంబంధాల విషయాలు, విద్యా సంబంధాల విషయాలు, మెడికల్ సీట్ సంబంధ విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను పోటీని ఎదుర్కొంటూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా టెక్నికల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడాను చాలా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. లాభాలు కొన్ని కలదూడగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కఠినమైనటువంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కనుక మనోధైర్యంతో ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విద్యా సంబంధాల విషయాలే కాకుండా ఉద్యోగ సంబంధాల విషయాలు, మీరు ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి పోస్టుల్లో మీకున్నటువంటి పరపతి ఇవన్నీ కూడా అన్ని విధాలుగా కూడాను మీ స్థాయిని పెంచే విధంగా గోచరిస్తుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలాగే ఎదుటి వాళ్ళలో కూడా అలాంటి నిజాయితీని, కమిట్మెంట్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీ అంచనాలకు తగినట్టుగా వాళ్ళు నడుచుకోకపోవటం, వాళ్ళ కమిట్మెంట్ లోపాలు ఉండటం, వాళ్ళు నమ్మక ద్రోహానికి పాల్పడటం ఇవన్నీ కూడా మీ మానసిక వేదన కారణమవుతాయి. కొంతమంది వ్యక్తుల్ని దూరంగా ఉంచాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పెద్దలు చెప్పిన మాట విని సక్రమైన మార్గంలో మనం అభివృద్ధి సాధిద్దామని చెప్పని యోచిస్తారు. ఆ కోణంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. అయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి గోచరిస్తుంది. ఈ ధనుసు రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో ఆచితూచి నడవడం వల్ల మీకే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చవద్దు. మీకు ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా సరే దాన్ని దూరంగా ఉంచండి. మీరు అనవసరమైన రిస్క్ చేయటం మాత్రం చెప్పదగిన సూచన కాదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, టూ వీలర్ డ్రైవింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. మీ వరకు మీరు ప్రశాంతంగా ఉన్నంతలో మీకు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి. మానసికమైన సంతృప్తి కలిగే విధంగా కొన్ని సంఘటనలు ఈ వారం జరుగుతాయి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టమూలికా గుగ్గిలంతో పొగ వేయటం, నాగచంద్రాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్ణంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతో పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు పొడి కలుస్తుంది.
తెల్ల ఈశ్వరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్ల జిల్లేడు ఒత్తులు వినాయక స్వామి వారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవ దేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి, గంగసుద్దూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం. ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన ఈ ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది ఖర్చులు చేయలేరు. అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ తరాల వాళ్ళు బాగుపడటం కోసం మన మహనీయ మహర్షి బృందం, మహామునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.